సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ జనవరి 27వ తారీఖు మంగళవారం. ఈరోజు మంగళవారం రోజున మన ఖమ్మంలో క్వాలిటీల పరంగా ఎలా కొనుగోలు పని మిర్చి ధరలు, అదేవిధంగా జెండాపాట రైతు మనం మాట్లాడటం జరిగింది. ఎన్ని ఎకరాలు వేసారు, వాళ్ళు వేసుకొని సీడ్ ఇత్తనమేది ప్రతి ఒక్క రైతు కూడా మనం మాట్లాడటం జరిగింది. మొదటి నుండి వీడియో చివరి వరకు చూడండి. మార్కెట్లో అన్ని రకాల మిర్చి ధరలు ఎంత పెరిగినాయి ఎంత తగ్గినాయి తెలుసుకోండి. అదేవిధంగా మీలో కొంతమంది ఏసీ మిర్చి ధర ఎంత పోయింది, పత్తి ధర ఎంత పోయింది అడుగుతున్నారు. ఆ వీడియో కూడా ఆధార్లో ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఉంటుంది. మొదటి నుండి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మార్కెట్ సమాచారం తెలుసుకుంటున్నారు. ఇది ఇంకో లాటు క్వాలిటీ కలరు సైజ్ చూడండి అన్నా. ఎంత రేటు అన్న? 17,800 రూపాయల. ఏ ఊరు అన్న మంది? కాకరవాయ. ఎన్ని ఎకరాలు వేసిరి సంవత్సరం మిర్చి అన్నా? ఎకరం ఉన్నారా? తోటలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా? మామూలుగా ఉన్నాయా? ఓకే అన్నగారు. ఎన్ని బస్తాలు వచ్చింది మార్కెట్కి అన్న? 13 బస్తాలా వేసుకొని సీడ్ ఇత్తనే మేడది అన్న అన్నా? భీమ్లా ఇంద్ర. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ అన్న. ఎంత రేటు? ఎంత అండి? 17,900. 17,900 రూపీస్. 17,900. ఏ ఊరు అన్న మంది అన్న? కానం చర్ల. ఎన్ని ఎకరాలు వేసిరి సంవత్సరం మిర్చి? ఎన్ని ఎకరాలు వేసిరి సంవత్సరం మిర్చి? ఎకరమేనా? ఎన్ని బత్తాలు ఈరోజు? 18 బత్తాలు వెళ్ళినాయా? తోటలు మొత్తం అయిపోయే వరకు ఎన్ని క్వింటాలు రావచ్చు ఈ సంవత్సరం? ఎకరానికి 20 దాకా రావచ్చు. సీడ్ ఇత్తనే మెడదండి ఇది? ఇత్తనే మెడది ఇది సీడు? అన్నా అవిద్యనా అమిద్యనా? అవేద్యనా. ఓకే అన్నగారు. ఏ ఊరు అన్న మంది? కానం చర్ల. ఖమ్మం జిల్లానా? మహబూబాద్ జిల్లానా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఇది ఇంకో లాటు అన్న. ఎంత అయిందన్న రేట్ ఇది? ఇది 18,000. ఏ ఊరు అన్న మంది? ఏ ఊరు? సీతంపేట. ఎన్ని ఎకరాలు ఈ సంవత్సరం మిర్చి? 20 గుంటల. తోటలు మొత్తం అయిపోయే వరకు లేవా? అంతేనా? మరి మొత్తం తోటలు అయిపోయేవరకు ఎంత రావచ్చు? ఎన్ని క్వింటాలు రావచ్చు? తోటలు అయిపోయేవరకు ఎన్ని క్వింటాలు రావచ్చు మీరు వేసి 20 గుంటల్లో? 7 గంటలు. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. మీ చుట్టుపక్కల తోటలు అలా ఉన్నాయా? అంతేనా? ఓకే అన్నగారు. అన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ అన్నయ్య. బాగుండ్రా అన్న? మిర్చి తీసుకొచ్చారు మార్కెట్కి? ఎలా అయినాయి మన రేట్లు? ఏ ఊరు అన్న మంది? వెంకటాపురం. ప్రతిరోజు అన్న గుర్రంపాడు. ప్రతిరోజు మన ఛానల్ చూస్తారా? ఇప్పుడు వస్తలేదా? ఓకే, ఇప్పుడు పెడతా. ఓకే అన్నగారు. ఎంత రేట్ ఎంత ఇవ్వాలా? 17,800. ఎన్ని బస్తాలు? 20 బస్తాలా? ఎన్ని ఎకరాలు వేస్తారండి సంవత్సరం మిర్చి? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. క్వాలిటీ కలర్ సైజ్ చూడండి అన్న. ఎంత అయింది రేటు? ఎంత అయింది రేటు అన్న? 16,500. ఎన్ని ఎకరాలు వేసిన సంవత్సరం మిర్చి? ఎకరాని మీద ఒక ఎన్ని క్వింటాలు రావచ్చు సంవత్సరం మిర్చి? ఎకరానికి ఎన్ని క్వింటాలు రావచ్చు సంవత్సరం మిర్చి? 16,500 రూపీస్. ఏ ఊరు అన్న మంది అన్న? అందరి తోటలు చుట్టుపక్కల కూడా అంతే ఉన్నాయా? ఓకే అన్నగారు. ఎంత ఇది? 17,500. 17,500 రూపీస్. మీదే అన్న ఇది లాటు? ఏ ఊరు అన్న మంది అన్న? సంకేస. ఎన్ని ఎకరాలు ఈ సంవత్సరం మిర్చి? 2 ఎకరాలా? తోటలు ఎలా ఉన్నాయి అన్నగారు? బాగాలేవా?
అన్న మామూలుగా ఉన్నాయా? మిర్చి తోటలు అయిపోయే వరకు ఎకరం మీద ఎన్ని క్వింటాలు రావచ్చు ఈ సంవత్సరం? 10-12 వేలకి గగనం అంటారా? ఓకే అన్నగారు. తోటలు అయితే బాగాలేమంటారు. మీ చుట్టుపక్కల తోటలు అలాగనే ఉన్నాయా? అంతేనా? ఓకే అన్నగారు. ఈరోజు జెండా పాట అయింది ఇదే అండి. ఒకసారి క్వాలిటీ కలరు సైజ్ చూడండి. తర్వాత మనం అన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది. ఇదే అండి జెండా పాట. నమస్తే అన్న గారు. జెండా పడేది మందనా అన్న? అన్న జెండా పడేది మందనా? ఎంత అయింది జెండా పాట? 20 రూపాయలు. మొన్న 20,000, ఈరోజు 19,000 రూపాయలు జెండా పాట. ఎన్ని ఎకరాలు వేసారండి మీరు మిర్చి? ఈరోజు ఎన్ని బస్తాలు మన జెండా పాట? 41 బస్తానా? తోటలు మొత్తం అయిపోయేవారికి ఎన్ని కింటాలు రావచ్చు ఈ సంవత్సరం? 10 క్వింటాలు అయ్యాయి ఉన్నాయి, 15 క్వింటాలు అయితే కొన్ని అయ్యేసి 20 క్వింటాలు వస్తాయి. అంతేనా? ఓకే అన్నగారు. మీరు వేసుకుని ఇత్తనం పెడితే అన్న సీడు? ఈరోజు మొత్తం కలిపాను ఈ మిర్చి. ఇప్పుడు ఈరోజు జెండా పడైంది. ఇవి 2 రకాలు. డబల్ టూ. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఏ ఊరు అన్న మంది? ఖమ్మం జిల్లా అన్న? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. సో ఇది ఇంకో లాటు అన్న. చెప్పాలన్న ఎంత అన్న రేటు? 19,000. జెండా పాట 19,000. ఇది 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 17,000. 17,500 అన్న. ఏ ఊరు అన్న మంది? ఏ ఊరు మంది? చెప్పు. మరిపేట మండలం, ఎల్లంపేట స్టేజ్. తెలుసు నాకు తెలుసులే. ఎన్ని ఎకరాలు వేస్తే సంవత్సరం మిర్చి? 2 ఎకరాలు వేస్తే 5 బస్తాలు కూడా కాలే. అంతేనా? దిగుబడి తక్కువ వచ్చింది. మొత్తం తెచ్చింది. ఎకరం మీద ఎన్ని గంటలు వస్తాయి మరి? ఇక వస్తుంది, తింటే కూడా రాదు. అంతేనా? ఓకే అన్నగారు. ఎంత అయింది రేటు? 17,500. ఏ ఊరు అన్న మంది అన్న? మండిపాడా? ఏది ఖమ్మం డిస్టిక్ లేకపోతే ఖమ్మం జిల్లానా? ఎన్ని ఎకరాలు వేసి సంవత్సరం మిర్చి? 5 ఎకరాలు వేసారా? ఎకరం మీద ఎన్ని క్వింటాలు రావచ్చు ఈ సంవత్సరం అన్నా? 10-15 దాకా అవ్వచ్చు. ఓకే అన్నగారు. వేసుకొని సీడ్ ఇత్తనం ఏంటిది అన్న? ఇత్తనం ఏంటిది ఇది అన్నా? 3-4 రకాలు వేసారు. సరే అన్నగారు. సో ఇది ఇంకో లాటు. క్వాలిటీ కలర్ సైజ్ చూడండి అన్న. ఎంత అయింది రేటు అన్నా? ఎంత అయింది రేటు? రేటు 17,500 రూపాయలు. ఎవరన్నా మంది అన్నా? ఎన్ని ఎకరాలు వేసి సంవత్సరం ఇచ్చి? ఎన్ని ఎకరాలు వేసి సంవత్సరం ఇచ్చి? ఎకరం వేసిర్రా? ఎకరం ఎన్ని బత్తాలు వచ్చింది మార్కెట్కి? ఇవ్వాలా 12 బత్తాలు వచ్చినాయా? తోటలు మొత్తం అయిపోయేవారికి సంవత్సరం ఎన్ని క్వింటాలు అవ్వచ్చు? అంతేనా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. సో ఇది ఇంకో లాటు. ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి. ఫుల్ డ్రై ఉంది. ఎంత అన్న రేటు? 18,000 రూపాయలు. 18,000 రూపీస్. ఏ ఊరన్న మంది అన్న? రాఘోపురమా? ఎన్ని ఎకరాలు వేసిరు సంవత్సరం ఇచ్చి? 2 ఎకరాలు వేసిర్రా? ఎలా ఉంది? తోటలు బాగున్నాయా బాగోలే మీ చుట్టుపక్కల? ఓకే అన్నగారు. ఈరోజు ఎన్ని బస్తాలు మొత్తం? 30 బస్తాలా? సీడ్ ఇత్తనం ఏంటిది అన్న? అన్న ఇత్తనం ఏంటిది సీడ్? ఇది 2 ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. క్వాలిటీ కలర్ సైజ్ చూడండి.
అన్న ఎంత అయింది రేటు ఎంత అయింది 17,500. 17,500. ఎన్ని ఎకరాలు వేసినా సంవత్సరం మిర్చి? అన్నా బాగున్నాయా బాగలేవా తోటలు? బాగలేవా? ఓకే అన్న గారు. ఏ ఊరన్న మంది అన్నా? అర్థం కాల. చుట్టుపక్కల తోటలు అందరికీ బాగలేవా? ఎకరా మీద ఎన్ని క్వింటాలు రావచ్చు సంవత్సరం అన్నా? 8 నుంచి 15 లోపా? ఓకే అన్న గారు, థ్యాంక్ యూ. ఎంత ఇది? 17,500 కదా? 17,500 రూపీస్. సో మీలో చాలామంది నన్ను కామెంట్ రూపంలో అడుగుతున్నారు ఏసీ మిర్చి ధర ఎంత పోయింది ఈరోజు మన ఖమ్మంలో అని. 18,400 రూపాయలు అయితే ఏసీ మిర్చి హై రేటు టాప్ రేటు అవ్వటం జరిగిందండి. 18,400 రూపాయలు. పత్తి 8,000 రూపాయలు క్వింటా. ఈరోజు వరంగల్లో కొత్త మిర్చి 19,000 రూపాయలు జెండా పాట. మన ఖమ్మంలో కూడా 19,000 రూపాయలు జెండా పాట. ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి మొత్తం కొత్త మిర్చి బస్తాలు ఒక 20,000 నుండి 25,000 బ్యాగ్స్ అయితే ఉండవచ్చు సుమారుగా. ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్త మిర్చి బస్తాలు అని చెప్పుకోవచ్చు. ఏసీ మిర్చి బస్తాలు ఒక 200 నుండి 280, 300 లోపు అయితే ఏసీ మిర్చి బ్యాగ్స్ అయితే ఉండటం జరిగింది ఈరోజు మన ఖమ్మం మార్కెట్కి. ఖమ్మం మిర్చి మార్కెట్ని ప్రతిరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి మన ఛానల్ చూసేవారు ఈ వీడియోకి ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి బ్రదర్స్. ఓకే అండి, బాయ్.